హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్ర తెలంగాణలో ద మోస్ట్ ఫేమస్ రెసిపీ, అలాగే మళ్ళీ తినాలనిపించే టమాటా పప్పుని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 1 కప్ పప్పుని తీసుకొని కడిగి 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న పప్పుని వాటర్తో సహా వేసుకోవాలి. అలాగే ఇందులో మరికొంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. కారం కోసం అందరూ వేసేలా చిల్లీ పౌడర్ కాకుండా ఇలా రెడ్ చిల్లీని వేసుకోండి, టేస్ట్ మరింత బాగుంటుంది. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలను యాడ్ చేసుకుందాం. తరువాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 1/2 టీ స్పూన్ టర్మరిక్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి కుక్కర్కి మూత పెట్టుకొని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఆవిరి మొత్తం పోయింది. ఇప్పుడు కుక్కర్ని ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, పప్పు చాలా చక్కగా ఉడికింది. ఇప్పుడు దీన్ని ముద్దకం సహాయంతో మెత్తగా ఎనుపుకుందాం. చూసారు కదా, ఇలా మెత్తగా ఎనుపుకున్నాక ఇప్పుడు తిరుగుబాత పెట్టుకుందాం. ముందుగా కడాయి పెట్టి హీట్ ఎక్కాక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు, 2 ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, అలాగే 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. రెండు నిమిషాల పాటు పప్పుని బాగా ఉడికించి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, కమ్మటి టేస్టీగా ఉండే టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఇలానే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.